ఎస్ఐ ఆరోగ్యం భూత దగాల అంశం కరీంనగర్ కమిషనరేట్కు చేరింది. ఎస్ఐ ఆరోగ్యం బాధితులు తాజాగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. సైదాపూర్ నుంచి జమ్మికుంటకు బదిలైన తర్వాత కూడా ఇక్కడి భూ తగాదాల్లో ఆయన తలదూరుస్తున్నట్టు రైతులైతే కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి ఫిర్యాదు తీసుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ వారికి భరోసా ఇచ్చారు. ఈ విషయంపై హుజూరాబాద్ ఏసీపీతో విచారణ జరిపిస్తామని బాధితులకు సిపి హామీ ఇచ్చారు. మాకు ల్యాండ్ ఉంది 3 ఎకరాలు. మా మధ్యలకు ఇచ్చారు 3 ఎకరాలు ఉంది, మాకు 3 ఎకరాలు ఉంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు బెదిరించుకుంటూ చెరెకరం ఎక్కువ దున్నుకుంటారు సార్. ఆ 1 ఎకరంలో కూడా మమ్మల్ని దున్నడిచ్చడం లేదు, రానిచ్చడం లేదు. మేము దున్నడానికి పోతే ట్రాక్టర్ మర్రగొట్టుడు, ట్రాక్టర్లను బెదిరించుడు, సంపుతామనుడు, పొడతామనుడు ఇట్లే జరుగుతుంది సార్. జరిగిన తర్వాత మేము డిఐ కట్టినాం, గెట్లు ఎడగొట్టారు, డిఐ కలిసినాం. డిఐ వచ్చి పంచనామా చేసిండు సార్, కొలిచిండు, సర్వే చేసి కనీలు బాతిండు. ఈ ఆరోగ్యం వచ్చేదానిక కూడా 2016 నుంచి 20 ఎకరాల వరకు ఉంచిరు. ఇది కనీలు మా మర్దులు ఎస్ఐ గారు. అయితే 2016లో కొలిచిన భూమిని 20 ఎకరాల వరకు ఉంచిరు. కనీలు వీకేసిరు. ఆరోగ్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కలిసిరో వీకేసిరు, కనీలు వీకేసిరు. డిఐ కొలిచిన కనీలు వీకిరు సార్. మరి ఇది ఎంతవరకు న్యాయం, ఒకసారి మాకు న్యాయం చేయడానికి పోతే పిలిచిండు అడిగిండు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు సార్. కథం మమ్మల్ని బెదిరించడం స్టార్ట్ చేసిండు. అది మీ భూమే కాదు, వాళ్ళ కబ్జాలు ఉంటే వాళ్ళదే భూమి అంట. ఆర్డర్ తీపమన్నాడు. ఆర్డర్ తెచ్చిన సార్ కోర్టు పోయి, కోర్టు ఆర్డర్ను పక్కవ పెడతాడు. మాకు గత 2.5 సంవత్సరాల క్రితం ఆరోగ్యం సార్ అంటే వచ్చిండు మా స్టేషన్ సైదాపూర్ మండలానికి. ఆయన వచ్చిన సంది ఏమున్నా కానీ ల్యాండ్ ఇష్యూలే ఎక్కువ పట్టించుకుంటూ తప్పించి వేరే ఇష్యూల గురించి పోలేదు. ల్యాండ్ల కాడికి పోవడం, ల్యాండ్ దాన్ని కోర్టులో ఉన్న వాటిని కూడా పట్టించుకోవడం. ఎవరైనా ల్యాండ్ కాడికి పోతే వాళ్ళని లొల్లి పెట్టుకుంటే కేసులు పెట్టాలి. అది కాకుండా ఏం చేసిండు, నేను వాటి కూడా పిలిపించి ఈ 2 దిక్కుల వీళ్ళని పిలిపించి ఏం చేసాడు, 2 దిక్కులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డబ్బులు తీసుకోవడం, ఇటు అటు. ఎవరు లాస్ట్ వరకు ఎవరైతే ఎక్కువ ఇస్తారో, ఇప్పుడు నేను 20,000 30,000 ఇచ్చిన వాళ్ళు 50,000 ఇచ్చాము అటే న్యాయం చేస్తాడు. ఎవరు కానీ ఆ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ రోజు కూలి కైకిలు తీసుకున్న దగ్గర పోయేటోళ్ళ దగ్గర కూడా ఇట్లా చేసిండు. చేసి ల్యాండ్లను ఒకరిది ఒకరు చేసి చాలా ఇబ్బందికరం చేసిండు.